Namaste, welcome to Edge9 Career Guidance, Josh Innovations Private Limited, Edge9 Overseas Consultancy. ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన సిరీస్ ఆఫ్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాను. జోసా కౌన్సిలింగ్ లో ఐఐటీస్ కూడా ఉంటాయి. 23 ఐఐటీస్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. నేను ఒక లిస్ట్ తయారు చేశాను. ఆల్ ఇండియా లెవెల్లో జెండర్ న్యూట్రల్ యూస్ చేసుకుని క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా మీ అందరికీ ఫేవరెట్ బ్రాంచ్ సిఎస్ఈని యూస్ చేసుకుని చేశానండి. ఇది 5th ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ద్వారా తీసుకున్న రిఫరెన్స్. మళ్ళీ మనం యూజ్ చేసిన ప్రయారిటీస్ మారిస్తే కనుక లిస్ట్ అనేది మారిపోవచ్చు. సో క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా నేను తయారు చేసిన లిస్ట్ చెప్తాను. ఐఐటి బాంబే ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్. అసలు ఐఐటి బాంబేలో ఈ సంవత్సరం కొన్ని కొత్త బ్రాంచెస్ మీకు తెలుసు కదా. మనకి కేవలం ఫేవరెట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఈ, ట్రిపుల్ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇవి మాత్రమే తెలుసు. కానీ ఐఐటి బాంబేస్లో చాలా ప్రత్యేకమైన బ్రాంచెస్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ ప్లేస్లో ఉన్న బాంబేలో ఆఫర్ చేసే ప్రత్యేకమైన బ్రాంచ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్. ఇవి కూడా కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా చూస్తే ఎకనామిక్స్ ఇంజనీరింగ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇంకా కొత్త బ్రాంచెస్ కూడా ఈ సంవత్సరం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో ఐఐటి బాంబే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఐఐటి ఢిల్లీ విషయానికి వస్తే ఇది నిర్ఫ్ ర్యాంకింగ్లో కూడా సెకండ్ ప్లేస్లో ఉంది. ఐఐటి బాంబే అయితే మాత్రం థర్డ్ ప్లేస్లో ఉంది నిర్ఫ్ ర్యాంకింగ్లో. ఇక ఐఐటి ఢిల్లీలో అయితే టెక్స్టైల్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక ఐఐటి మద్రాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. ఇక్కడ బయో సైన్సెస్, బయో ఇంజనీరింగ్, ఓషన్ ఇంజనీరింగ్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రత్యేకమైన స్ట్రీమ్స్. ఇక ఐఐటి కాన్పూర్ వచ్చేసి 4th ప్లేస్ లో ఉంది నిర్ఫ్ ర్యాంకింగ్స్ లో. ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. ఇది 1951లో ఇంట్రడ్యూస్ చేసిన కాలేజ్. చాలా ఓల్డెస్ట్ ఐఐటి అని చెప్పొచ్చు. ఇక్కడ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్సెస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఐఐటి రూర్కి నిర్ఫ్ ర్యాంకింగ్స్లో 6th ప్లేస్లో ఉంది. నేను చేసిన ఆర్డర్లో కూడా ఇది 6th ప్లేస్లోనే ఉందండి. 1847 అంటే చాలా ఓల్డెస్ట్ కాలేజ్ ఇది. కానీ 2002లోనే దీనికి ఐఐటి స్టేటస్ ఇచ్చారు. ఇక ఐఐటి గువాహటి 1984లో దీన్ని స్థాపించారు. ఇది నిర్ఫ్ ర్యాంకింగ్ లో వచ్చేసి 7th ప్లేస్ లో ఉంది. ఇక ఐఐటి హైదరాబాద్ వచ్చేసి 2008లో స్థాపించారు. ఇక్కడ ప్రత్యేకమైన బ్రాంచ్ ఏమైనా ఆఫర్ చేస్తున్నారా అంటే ఇంజనీరింగ్ సైన్స్ ఆఫర్ చేస్తున్నారు. కాంపిటీషనల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఇవి ఎందుకు ప్రత్యేకంగా బ్రాంచెస్ చెప్తున్నాను అంటే మనం రెగ్యులర్గా వినే బ్రాంచెస్తో పోలిస్తే ఇవి కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కడ ఆఫర్ చేయరు కాబట్టి ప్రత్యేకమైన ప్యాకేజీలు కూడా ఉంటాయి. ఇక బిహెచ్యు వారణాసి, ఐఐటి వారణాసి 2012లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ 1990లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 2012లో దీనికి ఐఐటి స్టేటస్ వచ్చింది. ఇక నిర్ఫ్ ర్యాంకింగ్స్లోకి వచ్చేసి ఇది 10th ప్లేస్లో ఉంది. ఇక్కడ సెరామిక్ ఇంజనీరింగ్, ఫార్మా ఇంజనీరింగ్ అనే కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక టాప్ 10లో ఉన్నది ఏంటంటే ఐఐటి ఇండోర్ 2009లో దీన్ని స్థాపించారు. ఇక్కడ స్పేస్ సైన్సెస్ ఇంజనీరింగ్ ని కొత్తగా ఆఫర్ చేస్తున్నారు. ఇక ఐఐటి గాంధీనగర్ 2008లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నిర్ఫ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే 18th ప్లేస్లో ఉందండి. ఇక రూపార్, ఐఐటి రూపార్ 22nd ప్లేస్లో ఉంది నిర్ఫ్ ర్యాంకింగ్స్లో. 2008లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. జోధ్పూర్ 2008లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మండి 2009లో, పాట్నా 2008లో, ఇక భువనేశ్వర్ వచ్చేసి 2008, ధన్బాద్ వచ్చేసి 1926లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇది ఐఎంఎస్ ధన్బాద్గా రీసెంట్గానే దీన్ని మార్చడం జరిగింది 2008 ఆ టైంలో. మైనింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ ఎక్కడైనా ఆఫర్ చేస్తున్నారు అంటే అది కేవలం ధన్బాద్లోనే. ఓల్డెస్ట్ మైనింగ్ స్కూల్ అని చెప్పొచ్చు ఇది. ఇక తిరుపతి, మన తిరుపతి విషయానికి వస్తే 2015లో దీన్ని ఐఐటిగా చేశారు. నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 61 ఉందండి. నిర్ఫ్ ర్యాంకింగ్ ఎక్కువ ఉంది కదా, పెద్ద మంచి ఇన్స్టిట్యూట్స్ కాదా అంటే ఇవి మీరు ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ చూడండి 2015. అంటే రీసెంట్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ స్కోప్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఇవి. ఇక గోవా, ఐఐటి గోవా విషయానికి వస్తే 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 19th ప్లేస్లో ఉంది. ఇక 20 ప్లేస్లో ఉన్న పాలక్కాడ్ 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. 21 ప్లేస్ వచ్చేసి జమ్మూకి ఇచ్చాం. 22nd ప్లేస్ వచ్చేసి ధర్వాడ్కి ఇచ్చాం. 23rd ప్లేస్ వచ్చేసి బిలాల్కి ఇచ్చాం. ఇది 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 73. ఇంకా అంటే మనకి తిరుపతి దగ్గరగా ఉంది కాబట్టి నో ఇష్యూ. కానీ 2015 తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన కాలేజెస్లో మేము జాయిన్ అవ్వచ్చా అంటే మీ ఇంట్రెస్ట్ అది జాయిన్ అవ్వచ్చు. కానీ గతంలో అంటే ఇప్పటికే ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మన Edge9 కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి.